అమిగోస్, నేను ఈరోజు మీ ముందుకు ఒక సాడ్ స్టోరీతో అయితే వచ్చాను. అండ్ ఈ వ్యూస్ ఎలా ఉన్నాయి చూడటానికి చాలా బాగున్నాయి కదా. ప్రతి ఒక్కళ్ళు మాన్సూన్కి వెళ్ళాలి అని ట్రిప్లో ప్లాన్ చేసుకునే ఒక పార్ట్ అనమాట. అండ్ సేమ్ నేను కూడా నెక్స్ట్ నా ప్లాన్లో ఈ మాన్సూన్లో ఇదే ఉంది అండ్ ట్రిప్ లిస్ట్లో. అండ్ ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటారో అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళే ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. వాటి కోసం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఇది అనమాట మెయిన్ పాయింట్. ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే చాలా రిస్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మ్యాటర్లోకి రా అంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ అమ్మాయిని అయితే చూడండి. అన్వి కామ్దర్ 20 years గర్ల్ అండ్ ముంబైలో ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అన్ఫార్చునేట్లీ షీ డైడ్. అండ్ ఎలా జరిగింది ఏంటి అంటే, యాక్చువల్గా నేను మీకు ముందు వీడియోలో స్టార్టింగ్లో ఒక వ్యూ పాయింట్స్ చూపించాను కదా. సో వీళ్ళు ఒక 7 members కలిసి ట్రిప్కి అయితే వెళ్ళారు. అండ్ మనం ట్రిప్కి వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తాము, మెమరీస్ కోసం పిక్స్ దిగుతాము, వీడియోస్ తీసుకుంటాము. సో అదే వేలో ఏం కూడా పిక్స్ తీసుకుంటూ వీడియో తీస్తూ అలా జారి పడిపోయింది అనమాట. అండ్ ఈ ఇన్స్టా వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. అన్వి కామ్దర్ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. ఈమె బేసికలీ చార్టెడ్ అకౌంట్ అండ్ ఇలా వీడియో కంటెంటర్ కూడా. అంటారు కదా, టైం బ్యాడ్ అయితే అట్టి పండు తిన్నా పన్ను ఎరుగుద్దని. సో ఈమె టైం బ్యాడ్గా నడుస్తుంది కాబోలు. అండ్ ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇలా జరగడం చాలా సాడ్. ఈ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి మనకి 16th July జరిగింది. సో వాళ్ళు ఒక 7 members కలిసి ట్రిప్కి అయితే వెళ్ళారు. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అండ్ ట్రెక్కింగ్ దీనికోసం అని చాలా ఫేమస్ అనమాట. సో చూసారు కదా వ్యూ పాయింట్, ట్రెక్కింగ్ ఎంత చిన్న లైన్ ఉంది, అక్కడే ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలడు. సో అలాంటి ఏరియాలో బై మిస్టేక్ ఆమె కాలు జారి పడింది అనమాట. సో ఆ వ్యూ పాయింట్ నుంచి కిందకి లోయలా ఉంటుంది, 300 అడుగులు అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అక్కడ నుంచి పడితే అసలు పీస్ అవ్వాల్సిందే. బట్ మనకి చెట్లు ఉండడం వల్ల అలా ఏం జరగకుండా ఆమె పడి అప్పటికి కొంత ఊపిరితో ఉంది. బట్ రెస్క్యూ టీమ్ అంతా చేసి మన పైకి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లే టైంకి ఆమె అన్ఫార్చునేట్లీ చనిపోయిందనమాట. సో చూసారు కదా, అంటే మనకి కొన్ని ఉంటాయి అంటే వెళ్ళి చూడాలి ఇది అన్నట్టు, బట్ డేంజర్ అని మనకు అనిపించినప్పుడు ఆగిపోవటమే చాలా మంచిది అనమాట. అండ్ మేము బిఫోర్ కొన్ని వీడియోస్ చూసి డ్రాప్ అయిపోయాము, రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. సో మేము ఆగిపోవడం మాకు చాలా మంచిది అనిపించింది ఈ వీడియో చూసాక. సో బ్రో మీకేమనిపించింది? సో వెళ్ళండి, బట్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.